ఫైట్ చాలా చేసావు చాలా చాలా రిగ్రెట్ అది నాకు. ఉమ్, ఇప్పుడు బిగ్ బాస్ అంటే చాలా ఇష్టమైన ఆ, అమ్మాయిని నేను. ఆ, నా అలాంటి ఒక కామనర్‌గా అసలు బిగ్ బాస్ ఛాన్స్ వస్తదో లేదో తెలీదు. అలాంటిది వచ్చింది. 1 వీక్, 2 వీక్స్, 3 వీక్స్ ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. బయటికి అన్‌ఫెయిర్‌గా వచ్చానా, ఫెయిర్‌గా వచ్చానా అదంతా కూడా పక్కన పెట్టేస్తే, ఏవీ లేదురా అంటే ఒక 40 సంవత్సరాలు, 50 సంవత్సరాల తర్వాత నేను కూడా బిగ్ బాస్ హౌస్‌లోకెళ్ళి చూపించుకోవడానికి లేదా నేను చూసుకోవడానికి ఏముంటది? ఉమ్, వీడియో అనేదే కదా! ఉమ్. అది లేదు కాబట్టి అది ఇంకా రిగ్రెటే. చాలా ట్రామా అనిపిస్తది ఇప్పటికి కూడా అదే. అందరికి ప్లే అయ్యాయి కదా వీళ్ళు, ఎవరికో ఒకరికి మిస్ అయింది అనమాట. ఐషా అనుకుంటా. ఐషక్ ఎస్ ఎస్ హెల్త్ బాగోక మధ్యలోనే మధ్యలో ఎళ్ళిపోయింది కదా! వెళ్ళిపోయింది. హ్మ్. తన జర్నీ అయితే ఇంకా అద్దునం. హ్మ్. అసలు మధ్యలోనే ఇది అయిపోయింది. కళ్యాణ్ గెలుస్తాడు అనుకున్నావా? కళ్యాణ్ గాని, తనూజ గారు గాని వీళ్ళిద్దరిలో ఒకళ్ళు గెలుస్తారని చెప్పి తెలిసిందే కదా అది. ఉమ్, ఉమ్. బట్ కళ్యాణ్ విన్ అవ్వాలి అనుకున్నా. కళ్యాణ్‌కి సపోర్ట్ చేసావు, డీమన్ పవన్‌కి సపోర్ట్ చేసావు. స్టోరీలు పెట్టింది నువ్వు పెట్టావు, ప్రియా పెట్టారు. డీమోన్ బయటకొచ్చాక నేను అన్‌ఫాలో కొట్టడానికి రీజన్ ఏంటి? అరే! డీమోన్ అన్‌ఫాలో కొట్టారేంటి? నేను ఫస్ట్ డీమోన్ అన్‌ఫాలో అదే కొడితే ఎందుకు ఆ ఇష్యూ ఏంటి? ఫ్రెండ్స్ మధ్య ఇప్పుడు నీకు నాకు కోపం వచ్చిందనుకో, హ్మ్. ఏం చేస్తావు? ఇప్పుడు నేను నీకు నాకు గొడవ వచ్చింది. హ్మ్. ఫోన్ చేస్తే ఎత్తుతావా? హ్మ్. అదే. ఎత్తావు కదా! హ్మ్. మళ్ళీ తర్వాత అలాగని చెప్పి కంటిన్యూ అవుతావు. 2, హ్మ్. 3 రోజుల తర్వాత సెటిల్ అయిపోద్ది కదా! హ్మ్. సేమ్ అట్లానే హ్మ్. మాకసలు ఏం గొడవ కాదు. హ్మ్. ఏదో చిన్న మిస్‌అండర్‌స్టాండింగ్ అంతే. నిన్నే మాట్లాడేసుకున్నాం. క్లియర్ అయిపోయింది. ఫాల్‌లు కొట్టుకున్నారా? కొట్టను. ఎట్లా అయిపోతదంటే ఇప్పుడు మళ్ళీ ఫాలో కొట్టి నాకు తెలీదు. నాకు ఎట్లా అంటే నా బెస్ట్ ఫ్రెండ్స్‌ని నేను 10 సార్లు ఫాలో కొట్టు, అన్‌ఫాలో కొడతా ఉంటాను. గొడవలొచ్చినప్పుడల్లా. ఆ! నాకు ఎలా తెలుస్తుందంటే ఇప్పుడు